వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రజలారా, నా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ప్రతి ఒక్కరి మీద ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు బాగుండాలి, మీరే బాగుండాలి. అందులో నేను కొంచెం భాగస్వామ్యమై ఉండాలి, అంతే. మీరు బాగుంటే నేను బాగుంటా తప్పకుండా. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించండి, ఆరోగ్యాలతో ఉండండి. ఇదేంది వార్త అంటే, దిశ రాసిండు. ఆసుపత్రిలో విద్యుత్ ఏర్పాటు జాప్యం, విధులకు ఆధార్ కాని సూపరింటెండెంట్కు సోకాజ్ నోటీసులు. ఇది భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రిలో జరిగిన ఉదాంతం. అయితే 100 పడకలలో సూపరింటెండెంట్ వస్తలేడాడు, చక్కగా రాకపోవడం పట్ల సోకాజ్ నోటీసులు ఇచ్చిండు. అందులో విద్యుత్ ఏర్పాటు చేయడానికి లేట్ అవుతుందట. ఆ లేట్ అవ్వడాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు ఆయనకు సోకాజ్ నోటీసులు ఇచ్చి ఆయనకు మెమోలు కూడా ఇచ్చే ప్రయత్నం చేసిరట. అయితే అందులో ప్రధానంగా ఎంఆర్ఐ స్కాన్కి సంబంధించిన విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం, దాన్ని ఎస్టాబ్లిష్ కరెక్ట్గా చేయకపోవడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అసంతృప్తిగా వ్యవహరించడాన్ని బట్టి కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చినట. ఈ సూపరింటెండెంట్ను మేము ఒకసారి కలిసినాం, ఆసుపత్రి పరిస్థితులపై ఆరాధించినాం. ప్రెగ్నెన్సీ ఉమెన్కు డెలివరీ టైంలో ఏ విధంగా చేస్తూ ఉన్నారు, డాక్టర్లు కరెక్ట్గా వస్తూ ఉన్నారా, క్లీన్ అండ్ గ్రీన్ ఏ విధంగా ఉంటుంది, పేషెంట్ పట్ల శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది, కంపౌండర్ ఏ విధంగా ఉంటున్నాడు, డెత్ ఇష్యూలు ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఆసుపత్రికి నిధులు ఏమొస్తున్నాయి, ఖర్చు ఏ విధంగా పోతుంది, మెడిసిన్ అన్ని రకాలుగా ఉంటుందా, భవిష్యత్తులో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ ఇందులో అవైలబుల్ ఉంటున్నాయా అని చెప్పి ఒక రోజు కలిసినాం. కలిస్తే అన్ని వంకర సమాధానాలు, మొత్తం ఒక్కదానికంటే ఒకదాని సమాధానం చెప్పలేదు. మీకెందుకు చెప్పాలి, ఆసుపత్రి నేనున్నా కదా, అన్నీ నేను చూసుకుంటా కదా అని చెప్పి అన్ని వంకర సమాధానాలు చెప్తున్నాడు. కేవలం ఆయనను ఆసుపత్రి యొక్క నిర్వాహకం ఏ విధంగా ఉంది, ఆసుపత్రిలో పేషెంట్లు ఏ విధంగా ఉంటున్నారు, శిశు మరణాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు ఏ విధంగా ఉంటున్నారు అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేసినాం. మేము ఆయనకు పేపర్ ఇవ్వమని అడగలేదు, మేము ఆయన ఏమీ అడగలేదు. కానీ ఆయన వంకర సమాధానాలు చెప్పారు. సరతి అని చెప్పి మేము కూడా పక్కకు వచ్చినాం. ఈరోజు కలెక్టర్ గారు సోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంటే ఆయన కరెక్ట్గా పనిచేయకపోవడం వల్లనే కదా ఈ సోకాజ్ నోటీసులు వచ్చింది. పనుల పట్ల అశ్రద్ధ పెట్టడం వల్లనే కదా సోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఒక సూపరింటెండెంటే విధులకు డుమ్మా కొడితే ఆసుపత్రి ఏ విధంగా నడుస్తుంది? గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఇతర జనరల్ పేషెంట్స్ ఉంటారు, డైలీ వైజ్ వచ్చే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు మందులు కావాలి, క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి, ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, డాక్టర్లు ఏ విధంగా నడుచుకుంటున్నారు, టైం టు టైం వైద్యం నడుస్తుందా, ఇవన్నీ పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు? సూపరింటెండెంట్ చేయాలి. మరి ఆయన డుమ్మా కొడితే ఈ పర్యవేక్షణ ఎవరు చేస్తారు? పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆసుపత్రిలో ఇష్టారాజ్యం అయిపోతుంది. సూపరింటెండెంట్ డుమ్మా కొట్టిండు అని చెప్పి డాక్టర్ డుమ్మా కొడతాడు, డాక్టర్ డుమ్మా కొట్టిండు అని చెప్పి కంపౌండర్ డుమ్మా కొడతాడు, కంపౌండర్ డుమ్మా కొట్టిండు అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ డుమ్మా కొడతాడు. లాస్ట్కు ఆసుపత్రికి తాళం ఎత్తారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. మరి పరిస్థితి, మనలో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏం కావాలి? అంటే ఇంటికి పెద్ద తండ్రియే తప్పు చేస్తే మరి కొడుకులు తప్పు చేయరా? అలాంటప్పుడు సోకాజ్ నోటీస్ కాదు, గౌరవనీయులు కలెక్టర్ గారు ఇతను సస్పెండ్ చేయాలి. సస్పెన్షన్ చేసి అయితే ఆయనకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే విధుల పట్ల అసహనం వ్యక్తం చేసినప్పుడు, విధులకు రాకపోయినప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని సస్పెన్షన్ చేస్తేనే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. అప్పుడు వైద్యం కరెక్ట్గా అందుతుంది, డాక్టర్లు కరెక్ట్గా నడుస్తారు, కంపౌండ్ వాళ్ళు కరెక్ట్ ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది, మెడిసిన్ కరెక్ట్గా ఉంటాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వీళ్ళకు భయం ఉంటుంది. ఏ విధంగా అంటే, మనం విధుల పట్ల అసహనంగా ఉంటే, విధులకు హాజరు కాకపోతే మన జాబులు పోతాయి అని చెప్పి వాళ్ళకు భయం ఉంటుంది. భయం ఉండడం వలన వాళ్ళు విధులకు హాజరవుతారు, అన్ని పనులు సక్రమంగా చేసుకుంటారు. సస్పెన్షన్ చేయాలి సార్. ఈ సోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల లాభం ఏమని చెప్పండి? నోటీస్ ఇస్తారు, అంతే, మారుతాం సార్ అంటారు. మారడు, మనిషి అంటాడు, మారడు సార్, గట్లనే ఉంటాడు. ఇంకొకటి ఏం చెప్పాలి అంటే, గౌరవనీయులు కలెక్టర్ గారికి మీరు సోకాజ్ నోటీసులు ఇవ్వాల్సింది ఇంకొకరు ఉన్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్. అయినా కూడా సోకాజ్ నోటీసులు ఇవ్వాలి పక్కా. మీరు
డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇవ్వాలి మీరు పక్కా. ఎందుకు అంటే మెడికల్ షాపులలో ఘోరమైన దందా నడుస్తూ ఉన్నది. ప్రైవేటు మెడికల్లలో బీ ఫార్మసీ సర్టిఫికేట్ పెట్టుకొని మెడికల్ షాపులు నడిపిస్తున్నారు. మెడికల్ షాపు నడిపించేదేమో ఒకరు, బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఏమో ఒకటి ఉంటుంది. కానీ అందులో బీ ఫార్మసీ సర్టిఫికేట్ పెట్టుకున్న క్యాండిడేట్ అందులో ఉన్నాడు. వేరేటోళ్ళు ఆ సర్టిఫికేట్ని పెట్టుకొని నడిపిస్తారు. ఈ విధంగా నడిపించవచ్చా? అడ్డగోలుగా బిల్లులు వేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో. ఆ విధంగా బిల్లులు వేయవచ్చా? దీనికి అంతటికి కారకులు ఎవరు? ప్రధానంగా కారకులు ఎవరు? డ్రగ్ ఇన్స్పెక్టర్. చూసే చూడనట్టు వదిలేస్తున్నాడు కాబట్టి ఇలా ఎక్కువ తక్కువ బిల్లులు వేస్తూ ఉన్నారు. ఒకరు సర్టిఫికేట్ పేరుతోని ఒకరు మెడికల్ షాప్ నడిపిస్తూ ఉన్నారు. కనీసం డాక్టర్ అర్హత లేని వాళ్ళు కూడా అందులో డాక్టర్గా కూర్చొని మెడిసిన్ రాస్తూ ఉన్నారు. చాలామందికి వైద్యం వికటించి చనిపోతూ ఉన్నారు. రీసెంట్గానే హజారా ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా కూడా రిపీట్ అయింది. చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేసినట్టుగా చేసి వాళ్ళు డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా జయశంకర్ భూపాలపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు ఈ విధంగా చేయరు అని చెప్పి మీరు గ్యారంటీ ఇస్తారా? చేస్తారు, తప్పకుండా చేస్తారు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. కాబట్టి డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఎన్ని సీజ్ చేసింది మెడికల్ షాపులు, ఎన్ని రెగ్యులర్గా నడుస్తూ ఉన్నాయి, ఎంతమందికి పర్మిషన్ ఉన్నది, డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఎన్ని పర్మిషన్లు ఇచ్చిండు, బీ ఫార్మసీ ఉన్న క్యాండిడేట్ అందులో ఉంటున్నాడా, ఓనర్ ఎవరు, డాక్టర్ ఎవరు, డాక్టర్ కావాల్సిన అర్హత ఏంటి, ఇందులో అయినా చేసిన అర్హత ఏంటి, మెడిసిన్ ఏ నుంచి వస్తున్నాయి, ఆ జెన్యున్గా ఉన్నాయా లేవా, ఎక్స్పైర్ అయిన మందులు అమ్ముతున్నారా, బిల్లులు ఎలా వేస్తున్నారు, ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తున్నాడా? ఒక్కటంటే ఒకటి సీజ్ చేసిండా మెడికల్ షాప్, ఒక్కటంటే ఒకటి ఆసుపత్రికి తాళం వేసిండా, ఒక్కటంటే ఒక్కటి పేపర్లో వచ్చిందా ఆసుపత్రి సీజ్ చేసినట్టు? మరి ఎందుకు వస్తలేదు? అయినా కూడా విధుల పట్ల అసహనంగా ఉంటున్నాడు, అయినా కూడా అటెండ్ అవ్వట్లేదు విధులకు, అయినా కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఇక రెండోది ఫుడ్ ఇన్స్పెక్టర్. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నాడో ఏందో కూడా తెలుస్తలేదు. హోటళ్ళల్లో మొత్తం గలీజ్ ఫుడ్ నడుస్తూ ఉన్నది. ఈగలు, దోమలు, పురుగులు, నల్లులు, బల్లులు కూడా వస్తాయి సాంబార్లల్లో. మరి కనీసం దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాడా ఫుడ్ ఇన్స్పెక్టర్? ఎన్ని కేసులు చేసిండు ఆయన? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్ని హోటళ్ళు రైడ్ చేసిండు, ఎన్ని హోటల్ సీజ్ చేసిండు, ఎన్నిలో పోషకాహారం కరెక్ట్గా ఉంటుందా లేదా చూస్తున్నాడు, కరెక్ట్గా ఫుడ్ వండుతున్నా లేదా చెక్ చేసిండు, ఎన్ని రిపోర్ట్ చేసిండు ఆయన? ఒక్కటంటే ఒకటి చేసిండా? ఏసీలలో కూర్చొని జీతాలు తీసుకునే తప్ప ప్రజలకు మేలు చేస్తున్నారా? మీరు తీసుకునే జీతం ఎక్కడి నుండి వస్తుంది? ప్రజలే కదా కట్టాల్సింది. ప్రజలకు అర్థమే కదా ట్యాక్స్ రూపంలో పైసలు మీకు వచ్చేది, జీతాలు. మరి అలాంటప్పుడు ప్రజల కోసం సేవ చేయాలి. కానీ మీరు ఏసీ రూములలో కూర్చోవడానికి మిమ్మల్ని నియమించింది ప్రభుత్వం. హోటల్కు పోతే ఈగలు, దోమలు, పురుగులు సాంబార్లల్లా. ఒక్క హోటల్కు లైసెన్స్ ఉండదు, ఒక్క హోటల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ లైసెన్స్ ఉండదు, ఒక్క హోటల్లో నాణ్యత ఉండదు. కానీ ప్రజలు మాత్రం ఎగబడి తింటూ ఉంటే డ్రగ్ ఇన్స్పెక్టరు, ఫుడ్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ పోయి మంచిగా ఏసీ రూమ్లలో కూర్చొని ఉంటారు. మెడిసిన్ కరెక్ట్ ఇస్తున్నాడా అని డ్రగ్ ఇన్స్పెక్టర్ చూస్తున్నాడా? ఆసుపత్రి కరెక్ట్ ఉన్నదా అని చూస్తున్నాడా? హోటళ్ళలో ఫుడ్ కరెక్ట్ పెడుతున్నారా? ఛాయ్ కరెక్ట్ ఉంటుందా అని చూస్తున్నారా? వీళ్ళందరూ జిల్లాలలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారా? కనీసం ఒక్కసారన్నా కార్డన్ సెర్చ్ చేస్తున్నారా? ఒక్కసారన్నా పేపర్లు వచ్చిందా? ఫుడ్ ఇన్స్పెక్టర్ పలాని హోటల్ సీజ్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ నాణ్యత లేకపోవడం వల్ల హోటల్ సీజ్ ఒక్కటన్నా వచ్చిందా? జయశంకర్ భూపాలపల్లి ఒక్క హోటల్ అన్న సీజ్ చేసిరా? ఎక్స్పైరీ అయిన మందులు అమ్ముతున్న పలాని మెడికల్ షాప్ ఒక్కటన్నా సీజ్ చేసిరా? ఎందుకు మరి వీళ్ళిద్దరు ఉండి లక్షల జీతాలు ఇచ్చి ఎందుకు? ప్రజలకు సేవ చేయని అధికారులు ఉంటే ఎందుకు? ఆ రూమ్లకు తాళాలు పెట్టి వీళ్ళని సపరేట్గా ఇండి పోమని చెప్పండి. సేవ చేయని అధికారులు ప్రజలకు అవసరం లేదు, ప్రజలకు సేవ చేసే అధికారులు కావాలి. అంతేగాని సేవ చేయని అధికారులు, ఏసీ రూమ్లో కూర్చునే అధికారులు మాకు కాదు. సూపరింటెండెంట్ కూడా చూడండి, ఈయన కూడా షోకాజ్ నోటీస్ వచ్చింది కదా, ఈయన మారతాడా? మారాడు. ఎందుకు మారుతాడు? అసలే మారాడు. మనిషి బుద్ధే మారదు.
ఇక ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ అటు కాదు, ఈయన సూపరింటెండెంట్ గారు ఆసుపత్రి, ఈయన సమాధానం మాత్రం ఏ దానికి చక్కగా చెప్పడు. మంచిగా మాత్రం అక్కడ కూర్చోవడానికి మాత్రం మంచిగా చైర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, కింద స్టాఫ్ ఉంటారు, అంతే. ఇక కరెక్ట్ మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ చేయరాదు నాకు. ఒక్క మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండదు. డాక్టర్లు ఏ విధంగా వస్తున్నారు, పేషెంట్లు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఒకటి ఆసుపత్రి పోండి, చుట్టుపక్కల ఎట్లుంటుందో, గుట్కాలు నవిలి ఊంచుతూ ఉంటారు, సిగరెట్ నవిలి ఊంచుతూ ఉంటారు. పేషెంట్ బెడ్ల కాడ మొత్తం అంత గాయ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్ దగ్గర ఎంత నీట్గా ఉండాలి, గాయ చెద్దర్లు, అక్కడిని అంత వాటరు, అంత చిల్లర ఉంటుంది. అయినా కూడా సూపరింటెండెంట్ చెక్ చేయడు. వచ్చినామా ఆఫీస్లో కూర్చున్నామా, ఏమైనా బిల్లు వస్తా అంటే అందులో బిల్లు రాసామా, అందులో 10% 5% కమిషన్ తీసుకున్నామా, ఇటు జీతం తీసుకున్నామా, ఇంటికి పోయినామా, వచ్చినామా, బస్ అంతే. రామ్ వేరే ముచ్చట లేదు. వాళ్ళు పేషెంట్ ఏడపోతే ఈయనకేంది, డాక్టర్లు ఏడపోతే ఈయనకేంది, కంపౌండర్లు ఏడపోతే ఈయనకేంది, ఆడ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఏమైతే ఈయనకేంది, జనరల్ రోగులు వచ్చేటోళ్ళకి పోతే ఈయనకేమున్నది, ఈయనకేం సంబంధం లేదు. జాబ్కి వచ్చినామా, తిన్నామా, తెల్లారిందా, వచ్చామా, పోయామా, పడుకున్నామా, అంతే. ఇదే ముచ్చట, ఇక వేరే కాన్సెప్ట్ లేనే లేదు. ప్రజలకు సేవ చేసే అధికారులు ఎవ్వరూ లేరు. చెప్తున్నాం కదా, ఇప్పుడు దొరకని అధికారులు ఇక ఎక్కడో నీకు అక్కడ సస్పెన్షన్ చేసుకుంటూ పోతాడంటేనే బుద్ధి వస్తుంది, ఇక అంతే. ఇప్పుడు ఈయన సస్పెండ్ చేస్తే ఇంకోటి వచ్చేటోళ్ళు కూడా భయపడతాడు. ఎందుకు అంటే ఈ కారణాల వల్ల ఈ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యింది కాబట్టి నేను ఆ తప్పులు చేయొద్దు అని చెప్పి మనసులో ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఈయనను సస్పెండ్ చేయాలి. ఇప్పుడు సస్పెన్షన్ చేస్తే ఇంకొకరికి బుద్ధి వస్తుంది.